మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం. కాదు కాదు కాదు, నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాల దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలా మంది. ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు, పోవటం, వేషం తీసుకోవటం, ప్రభు స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని అంతా అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక పరిగెత్తుతూనే ఉంటారు. అసలు అది కానే కాదు పద్ధతి. నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీ బుర్రిగా లేదా హర్రీ బర్రీగా గేదెగా నువ్వు చేయవాకు. బర్రె లేదు, గేదె లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిదానం కలిగి. దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా? 7 మెట్ల ధ్యానం